ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి మాధురి ఆంజనేయపురం, చిట్యాల, కొత్తూరు గ్రామాలలో రైతులు ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించారు. వర్షం వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు తెలియజేసినందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, వెంటనే ఆరబోసిన ధాన్యం రైస్ మిల్లులకు పంపించాలని సూచించారు. హమాలీలు లేని పక్షంలో ప్రక్క గ్రామంలో నుంచి అయినా ఏర్పాటు చేస్తామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వ్యవసాయ అధికారుల నుంచి టర్బులెన్స్ తీసుకుని జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్మకాలు జరపాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో తిరువూరు తహసీల్దార్ నాగమణి, మందల వ్యవసాయ అధికారి పద్మ, ఇతర రెవెన్యూ వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. వెయిట్ చేయక్కర్లేకుండా డైరెక్ట్ స్కెడ్యూలింగ్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్ అందరూ మీ ఫోన్లో సేవ్ చేసుకొని వాట్సాప్లో దానికి హాయ్ అని పెడితే అదే మొత్తం చెప్తుంది. ఇదొకటి స్టార్ట్ చేయాలి. మేడం ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ 10-20 రోజుల్లో 15 మ్యాచ్లు రావాలంటే 10 రోజులు పడుతుంది. 10 రోజులు పడుతుందా? రోజులు పడుతుంది. వాతావరణం కోసాక అట్లీస్ట్ 5 days 6 days డ్రై చేయకపోతే మీకు 17 కూడా రాదు. 1%కి 1 kg రేట్ కట్ అలా చేస్తాం. మీరు కోసిన వెంటనే పంపిస్తే మీకు చాలా నష్టం. అట్లా 22 దాకా తీసుకోవట్లేదు మేడం ఇప్పుడు మిల్లర్లు. 22 వరకు మనం పరిస్థితిలో పంపిస్తాం కదా. మిల్లోడు వద్దంటున్నాడు. రేట్ కట్ చేసే కదా మీకు రేట్ కట్ చెప్తా.